మన పండగలన్నీ కూడా వాతావరణంతో ముడిపడి ఉంటాయి. రేపటి రోజు ఏం దానం చెయ్యాలి అని చాలామందికి సందేహం. రేపటి రోజు ప్రపాదానం చేయాలిట. ప్రపాదానం అంటే నీటి కుండను దానం చెయ్యాలి. ఊళ్ళల్లో అయితే ఒక విసనకర్రని, ఒక కుండని, దాని మీద ఒక మూతని కూడా పెట్టి వాటిని బ్రాహ్మడికి దానం చేస్తూ ఉంటారు. అయితే బ్రాహ్మలకేనా అనకండి, మన శాస్త్రం చాలా విశాలమైనటువంటిది. కేవలం బ్రాహ్మలకి మాత్రమే దానం చేయమని చెప్పేసి చెప్పట్లేదు, వాళ్ళకి కూడా చేస్తూ, వేద విద్వత్తు కలిగి ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా చేస్తూ, పేదవాళ్ళకి దానం చేస్తూ, దాని అవసరం ఎవరికి ఉందో వారికి ఆ దానం చేయమని మనకి శాస్త్రం చెప్తోంది. అంటే అన్ని వర్గాల వాళ్ళకి కూడా ఇవ్వచ్చు, అందరికీ కూడా ఇవ్వచ్చు. మరొక విశేషం, ఇదందరికీ హాస్యాస్పదంగా కనిపించవచ్చు, కానీ ఇది మనకి శాస్త్రంలో కనిపిస్తున్నటువంటి అమోఘమైనటువంటి విషయం. అదేమిటి అంటే రాజదర్శనం రేపటి రోజు చెయ్యాలిట. పూర్వకాలం రాజులు సామాన్య ప్రజలకి కూడా కొన్ని ప్రత్యేక రోజుల్లో అందుబాటులో ఉండేవాళ్ళుట. అందుకని అందరూ కూడా రాజుగారి దగ్గరికి వెళ్ళి రాజదర్శనం చేసుకుని వాళ్ళ గోడు చెప్పుకుంటూ ఉండేవాళ్ళు. అయితే ఈ రోజుల్లో పరిపాలనా విధానం మారిపోయింది. మనం వెళ్ళటానికి సెక్యూరిటీతో వచ్చేటువంటి ఇబ్బందులు కానీ అనేక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి అందరూ నేరుగా ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి కలిసేటువంటి అవకాశాలు ఉండవు. కాబట్టి ఈశ్వరుణ్ణి, విష్ణుమూర్తిని దర్శించండి. మీ గురువులని, మీ పెద్దలని, మీ అధికారులని మీరు దర్శించండి. వారికి మీరు శుభాకాంక్షలు తెలియచేయండి. ఆ తర్వాత మనకి వసంత నవరాత్రి ప్రారంభం కదా. రేపటి నుంచి ఎవరెవరు వసంత నవరాత్రులు చేస్తున్నారు, అమ్మవారి ఉపాసనా పరులంతా కూడా శరన్నవరాత్రులు, వసంత నవరాత్రులు రెండు కూడా ప్రత్యేకంగా చేస్తారు. శరన్నవరాత్రుల్లో అమ్మవారికి 9 రోజులు ఏ విధంగా కలశ స్థాపన చేసి, చండీ సప్తశతి పారాయణ చేసి, కుంకుమార్చనలు, బాలా పూజ, అదేవిధంగా సువాసిని పూజ, వటుక పూజ, వేద బ్రాహ్మణ పూజ చేస్తూ, సప్తశతి పారాయణం చేస్తూ, కుంకుమార్చనలు చేస్తూ అమ్మవారికి పూజ చేస్తారు. ఏకభుక్తం చేసేవాళ్ళు ఏకభుక్తం చేస్తూ ఉంటారు. నక్తం ఉండేటువంటి వాళ్ళు నక్తం ఉంటూ ఉంటారు. 9 రోజులు పాల మీదే ఉండి దీక్ష చేసేవాళ్ళు కొంతమంది. చివరి రోజు మహర్నవమి రోజు సాధారణంగా ఇక్కడ చండీ హోమం చేస్తారు శరన్నవరాత్రుల్లో. అదేవిధంగా రేపటి నుంచి ఈ వసంత నవరాత్రులు మనకి ప్రారంభం కానున్నాయి. రేపు అమావాస్య ఘడియలు అయిపోయిన తర్వాత 8 గంటల 27 నిమిషాల తర్వాత, అంటే 8:30 తర్వాత కలశస్థాపన చేసేటువంటి వాళ్ళు రేపు కలశస్థాపన చేసుకోవచ్చు, అఖండ దీపారాధన చేయొచ్చు. రేపు ఆ తర్వాత నుంచి నవరాత్రి కోసం ప్రత్యేకంగా చేసేటువంటి కుంకుమార్చనలు కానీ, అభిషేకాలు కానీ, బాలా పూజ కానీ, సువాసిని పూజ కానీ, వటక పూజ కానీ రేపటి నుంచి చేయవచ్చు. అయితే ఈ నవరాత్రుల్లో ఉండేటువంటి ప్రత్యేకత ఏమిటంటే, శరన్నవరాత్రుల్లో చండీ పారాయణం మాత్రమే చేస్తూ ఉంటారు, రుద్రాభిషేకం చేస్తూ ఉంటారు, అమ్మవారికి శ్రీచక్రానికి కుంకుమార్చన చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ మనకి కనిపించే ప్రత్యేకత ఏమిటంటే, ఈ వసంత నవరాత్రుల్లో చండీ పారాయణం, లలితా సహస్రనామం, కుంకుమార్చన, అభిషేకాలతో పాటుగా రామాయణ పారాయణం చేస్తారు. పూర్తిగా రామాయణ పారాయణం కానీ, సుందరాకాండ పారాయణం కానీ, లేదా ఎవరికైనా ఏవైనా ప్రత్యేకమైనటువంటి ఆపదలు, ఇబ్బందులు ఉంటే దానికి సంబంధించినటువంటి సర్గల్ని పారాయణ చేయటం కానీ రేపటి నుంచి చేయవచ్చు. గ్రహాలు కానీ, శివలింగం కానీ, లేదా పటం కానీ పెట్టి అక్కడ అమ్మవారికి పూజ చేయాలి. 8 ప్రదక్షిణలు చేయాలి. ఆ అశోక చిగుర్లతో అమ్మవారికి, శివుడికి పూజ చేయాలి. పువ్వులతో పూజ చేయాలి. అశోక వృక్షం నుంచి వచ్చేటువంటి మొగ్గలు, పువ్వులతో కూడా అమ్మవారికి పూజ చేయాలిట. అయితే కేవలం అశోక అష్టమి రోజే కాక కొన్ని ప్రాంతాల్లో దీన్ని త్రిరాత్ర వ్రతంగా కూడా చేస్తారు. అశోక షష్ఠి అనేటువంటిది కూడా మనకి తిథితత్వం లాంటి వాటిలో కనిపిస్తూ ఉంటుంది. అంటే షష్ఠి నుంచి మొదలుకొని షష్ఠి రోజు, సప్తమి రోజు, అష్టమి రోజు కూడా 3 రోజులు కూడా త్రిరాత్ర వ్రతంలాగా దీన్ని చేస్తూ ఉంటారు. దీన్ని చేయటం వలన ప్రయోజనం ఏమిటి అని చాలామందికి సందేహం. ఏమిటో సాంప్రదాయాల్లో చాలామంది చాలా చెట్లకి పూజ చేయమని చెప్తూ ఉంటారండి. అశోక వృక్షాన్ని కూడా చెయ్యాలా, ఎక్కడ మనం వినలేదే అనేటువంటివి కూడా కొంతమంది నోట వినిపిస్తూ ఉంటాయి. కానీ దీనికి చాలా ప్రత్యేకత ఉంది. అశోక వృక్షానికి వచ్చినటువంటి పువ్వులతో శివుడికి, అమ్మవారికి పూజ చేయటం వలన, ఆ రోజు ఆ మూలంలో శివపార్వతుల్ని పెట్టి పూజ చేయటం వలన, ఆ అశోక వృక్షానికి ఉండేటువంటి చిగుర్లు అంటే లేలేత ఆకులు, పువ్వులతో పూజ చేయటం వలన సకల దుఃఖాలు తొలగిపోతాయిట. అంతేకాదు, మరో ప్రత్యేకత కూడా ఉంది. 8 మొగ్గలు పూజ చేసిన తర్వాత, ప్రసాదంగా అమ్మవారికి పూజ చేసిన తర్వాత, అర్చన చేసిన తర్వాత
ఆ అశోక పుష్పాల్ని, అమ్మవారికి పెట్టినటువంటి పుష్పాల్ని నిర్మాల్యంగా ప్రసాదంగా స్వీకరించి దాన్ని సంతానం లేనటువంటి స్త్రీలు ఎవరు ఆ 8 మొగ్గల్ని తీసుకుని ఆహారంగా వైద్యపరంగా దాన్ని తీసుకుంటారో వారికి సంతానం కలుగుతుందిట. చాలా అద్భుతంగా ఉంది కదా. అంటే వైద్యపరంగా కూడా దీనిలో చాలా ఔషధీ గుణాలు ఉన్నాయి అనేటువంటి విషయం కనిపిస్తోంది. అందులో ఈ వసంత ఋతువులో మనకి ఇక్కడ చైత్ర శుద్ధ అష్టమి రోజు దీనికి ప్రత్యేకంగా పూజ చేయాలి అనే విశేషం కనపడుతోంది. దీపారాధన చేసి చెట్టుకి పూజ చేసి, చెట్టుకు ప్రదక్షిణలు చేసి, శివపార్వతులకి కూడా ప్రదక్షిణలు చేసి, ఆ తర్వాత ఆ పూలతోనే పూజ చేసి ఆ పూల్ని భక్షించాలి. అలా చేస్తే సంతానం కలుగుతుందిట. ఏమేమిటో చెప్తారు, ట్రాష్ అనుకోకండి. వైద్యపరమైనటువంటి సంకేతాలు దీనికి చాలా ఉన్నాయి. దీనికో వ్రత కథ కూడా మనకి కనిపిస్తుంది. పూర్వం ఒక మునిగారు ఒక అమ్మాయిని పెంచుకున్నారట. అడవిలో దొరికినటువంటి ఒక పసిపాపను పెంచుకున్నారట. పెద్దదయ్యాక పెళ్లి చేసి అత్తవారింటికి పంపుతూ కొన్ని విత్తనాలను ఇచ్చి దారి పొడుగునా వీటిని చల్లుతూ వెళ్ళమన్నారట. అలా దారి పొడుగునా చల్లుతూ అమ్మాయి వెళ్ళింది, అత్తవారింటికి వెళ్ళింది. కొంతకాలం ఉంది, ఆవిడికి గర్భస్రావాలు అవుతూ ఉన్నాయి. అతి దుఃఖంతో ఉంది, సంతానం నిలవటం లేదు. బాధతో పెంచిన తండ్రి ఒక ముని కాబట్టి ఆయన ఇదేనా మార్గం చెప్తాడో మంత్రం చెప్తాడో అని చెప్పేసి పుట్టింటికి వచ్చిందిట. తండ్రి గారికి తన బాధని చెప్పుకుందిట. నువ్వు వెళ్ళేప్పుడు విత్తనాలు చల్లావు కదా, అవన్నీ కూడా ఇప్పుడు వృక్షాలయ్యాయి. వెడుతూ వెడుతూ వాటి ఆకుల్ని పువ్వుల్ని తీసుకెళ్ళి ఈ చైత్ర శుద్ధ అష్టమి రోజు పూజ చేసి వాటిని భక్షించమని చెప్పాడుట. ఆవిడలా తిన్న తర్వాత మళ్ళీ గర్భస్రావం కాకుండా నెలల నిండి 12 బిడ్డను కన్నదిట. అంతేకాదు, ఇదివరకు ఒకసారి గోపురంలో చెప్పుకున్నప్పుడు కొంతమంది విని ఒక ఆవిడ ఒక ఇంట్లో పనులు చేసుకుంటూ ఉంటుంది. ఆవిడ విని దగ్గరలో అశోక వృక్షం ఉందని ఆ పువ్వులు తీసుకెళ్ళి గుళ్ళో అమ్మవారికి పూజ చేయించి 8 మొగ్గల్ని తినేసిందిట. మరు సంవత్సరానికి 12 బిడ్డను ఎత్తుకున్నాను అని చెప్పడం కూడా జరిగింది. అంటే పురాణాల్లోనే కాదు, నేటికి కూడా ఇవి జరుగుతూ ఉన్నాయి. అంటే ఎక్కడైనా వీళ్ళకి గర్భస్థంగా ఓవ్యులేషన్ సరిగ్గా లేకపోయినా, హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉన్నా, లోపల అండం విడుదల సరిగా కాకపోయినా దీనికి అది వైద్యపరంగా బాగా ఉపకరిస్తుంది అనేటువంటి విషయాలు మనకి ఇందులో కనపడుతూ ఉన్నాయి. అందుకని రేపటి రోజు ఎవరైనా అలా సంతానం లేనటువంటి వాళ్ళు ఈ పూజ చేసిన తర్వాత ఆ పువ్వుల్ని భక్షిస్తే చాలా మంచిది అని చెప్తూ ఉంటారు. కానీ మీరు వైద్యపరంగా కూడా ఆయుర్వేదం చదువుకున్న వాళ్ళని ఎవరినైనా దీని గురించి కొనుక్కోండి. ఆ తర్వాత వైద్య ప్రక్రియలో దాన్ని భక్షించండి. కాకపోతే సర్వ దుఃఖాల్ని పోగొడుతోంది కాబట్టి, అశోకము అంటే శోకము లేకుండా చేయునది, ఆ శోకాన్ని లేకుండా చేస్తుంది కాబట్టి సకల దుఃఖాలు పోవడం కోసం అని చెప్పేసి ఈ అశోక వృక్షం మూలంలో శివపార్వతులకి పూజ చేయటం కానీ, అలా వీలు కాకపోతే ఆ పువ్వులు పత్రి తీసుకెళ్ళి ఈశ్వరుడికి అమ్మవారికి పూజ చేసి నమస్కరించి తమకుండేటువంటి దుఃఖాలు పోవాలని చెప్పేసి కోరుకోవడంతో మీకు ఉండేటువంటి దుఃఖాలన్నీ పోయేటువంటి అవకాశం ఏర్పడుతుంది. అశోకాష్టమి అనేటువంటిది చాలా విశిష్టమైనటువంటిదిగా చెప్తారు. అందుకని రేపటి రోజు తప్పనిసరిగా ఈ పూజ చేసుకోవడానికి వీలైనటువంటి రోజు, అనువైనటువంటి రోజు. అయితే ఇక్కడ మనకి కొంత సందేహం కలిగేటువంటి విషయాలు కొన్ని కనిపిస్తాయి. మనకి గ్రంథస్థంగా ఉన్నటువంటి విషయం ఏమిటంటే, బుధవారం రోజు అశోక అష్టమి రోజు పుష్యమీ నక్షత్రం వచ్చినప్పుడు ఎవరైనా ఈ పువ్వుల్ని స్వీకరించి తీసుకోవటం వలన వాళ్ళకి సంతానం కలుగుతుంది అనేటువంటి విషయం కనపడుతోంది. కానీ ఇక్కడ మనకి జ్యోతిష్యపరంగా చూసుకున్నప్పుడు నవమి రోజు పునర్వసు నక్షత్రం ఉంటుంది. మరి అష్టమి రోజు పుష్యమీ నక్షత్రం ఎలా వస్తుంది? అది కొంచెం కష్టమే. కానీ కొన్నిసార్లు మనకి అధిక మాసాలు వచ్చే ముందు కొంచెం తిథులు ముందుగా వస్తూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో వచ్చేటువంటి అవకాశం మాత్రం ఉంటుంది. పుష్యమీ నక్షత్రమే లేకపోయినా పునర్వసు ఉన్నప్పటికీ కూడా ఈ అశోక వృక్షానికి వచ్చేటువంటి పువ్వుల్ని అమ్మవారికి పూజ చేసి ప్రసాదంగా స్వీకరించడం వలన సంతానం కలిగే అవకాశం ఉందని మనకి అనేక గ్రంథాల్లో కనిపిస్తోంది.